ములుగు జిల్లాలో సర్పంచ్లను పోలీస్ స్టేషన్కి తరలించారు. శుక్రవారం రోజు అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్లు పిలుపునిచ్చారు. శుక్రవారం రోజు సర్పంచ్లు తాము కట్టించిన బిల్డింగ్ మరియు ఇతర పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే తమ బిల్లులని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మరియు అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను కించపరిచారని, తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తే క్షమించేది లేదని ఎంపీటీసీల ఫామ్ జిల్లా అధ్యక్షుడు పోరిక గోవింద్ నాయక్ ఆరోపించారు. సర్పంచ్లను, మాజీ ఎంపీటీసీలను వెంటనే రిలీజ్ చేయాలని పోలీసులను ప్రభుత్వాన్ని కోరారు. సర్పంచులు పోరంతో జేఏసీ ఒక పిలుపు ఇస్తే ఇవాళ కేవలం వాళ్ళు గ్రామ స్థాయిలో చేసిన పనులు, గ్రామ స్థాయిలో ఏదైతే రోడ్లను చేశారో వాటన్నిటికీ బిల్లులు రాక సతమత అవుతున్న సర్పంచుల యొక్క అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ముందుగా తెలుసుకొని ముఖ్యమంత్రి భయపడి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లను, ఏ జిల్లాకు ఆ జిల్లా పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి సర్పంచులకు రాత్రి 4 గంటలకు వచ్చి పోయి పోలీసు వాళ్ళు వాళ్ళ ఇండ్లలో ఉన్న సర్పంచులకు తీసుకొచ్చి ఇవాళ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. అయ్యా, వాళ్ళు చేసేదేం తప్పు కాదు. వాళ్ళు అప్పు తీసుకొచ్చిన డబ్బును మరి తర్వాత చెల్లించడానికి మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. వాళ్ళ యొక్క బిల్లులు ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్లులను సర్పంచులకు ఖచ్చితంగా ఇవ్వవలసిన బాధ్యత నీ పైన ఉంది. ఆ బిల్లులు రిలీజ్ చేయడానికి ఖచ్చితంగా చేయాలి. లేకపోతే వాళ్ళ ఫోరం తరఫున, ఎంపీటీసీల ఫోరం తరఫున దశల వారీగా పోరాటం చేసి నిన్ను గద్దెని దించేదాకా విడిచిపెట్టే క్వశ్చనే లేదు సర్పంచులు. మరి అటువంటి కార్యక్రమానికి ఇవాళ మరి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ముందుగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే అల్టిమేటం ఇస్తున్నాం. నువ్వు ఎప్పుడు కూడా అరెస్టులతోటి మమ్మల్ని ఆపలేవు. ఏ అరెస్ట్ అయినా కూడా మేము నీ మీద చేయక తప్పదు, అసెంబ్లీ ముట్టడి చేయక తప్పదు. మా బిల్లులు వచ్చేదాకా ఖచ్చితంగా నీ ఎంబడి పడడం తప్పదు. అదే రకంగా మహిళా లోకానికి నిండు అసెంబ్లీలో మరి ఏం మాట్లాడినావో అందరికీ తెలుసు. ఇవాళ మహిళా లోకం లేకపోతే నువ్వు ఆ సీఎం కుర్చీలో కూర్చోలేవు. మహిళా శక్తి ఎటువంటిదో నీకు తెలుసు. ఆ మహిళలను ఎన్నో రకాలుగా మరి వాళ్ళని మభ్యపెట్టి మాట్లాడి చెప్పి వాళ్ళకి ఎన్నో రకాలుగా 2500 ఇస్తా, గ్యాస్ కనెక్షన్ ఇస్తా అని ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పి ఇవాళ కుర్చీనెక్కి ఇవాళ మహిళలపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. ఇవాళ సర్పంచులను కూడా ఎటు పడితే అటు తిప్పలు పెడుతున్నావు. సర్పంచుల యొక్క బిల్లులు రాకపోతే మాత్రం దశల వారీగా పోరాటం చేసి నీ అసెంబ్లీని ముట్టడించడానికి కూడా వెనుకడుగేయమని తెలియపరుచుకుంటున్నాం.